పాదయాత్రలు చేస్తానా లేదని ప్రజల్లోకి వెళ్ళాను. నాకేమవుద్దంటే నాకు పాదయాత్ర చేయడానికి నేను చాలా సంవత్సరాల నుంచి సిద్ధంగా ఉన్నాను. అంటే 2014 నుంచి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నా కారే నాకు వెళ్ళనివ్వరు. అది నా సమస్య. అంటే ప్లీజ్ అమ్మా ప్లీజ్ దయచేసి. అంటే నేను అనేది ఏంటంటే నాకు పాదయాత్ర కానీ నిజంగా మనల్ని అభిమానించే ప్రతి ఒక్కరు కానీ, జనసేన అభిమానించే ప్రతి ఒక్కరు కానీ సహకరించగలిగితే నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను. అది నేనేంటంటే ప్రజల్లోకి వెళ్ళడానికి నేను అది రకరకాల దారులు, ఒకటి పాదయాత్ర కావచ్చు, ఒకటి ప్రజల్లోకి వెళ్ళి రోడ్ షోలు కావచ్చు, లేదంటే మీటింగ్స్ కావచ్చు, లేదంటే 1-on-1 మీటింగ్స్ కావచ్చు, మేధావులతో ఆ ప్రాంతాలతో ఉన్న మేధావులతో మీటింగ్ కావచ్చు, ఆ రోజు మీ సమస్యల మీద మీటింగ్ కావచ్చు, రకరకాల మీద నేను విధానాలతో నేను ప్రజల మధ్యలోకి వెళ్తాను. శాంతిబద్ధ అంటే దాదాపు కొంతమంది పడిపోయి యువత పడిపోయి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను రాగానే ఫస్ట్ మీటింగ్ ఏం చెప్పానంటే నేను గరగపారుని వెళ్ళటానికి చాలా, ఎందుకంటే నాకు ఈ భువనగిరి చంద్రశేఖర్ అని మీకు చుండూరులో మన దళితుల తరపున వాళ్ళకి దాడులు జరిపిన వాళ్ళందరికీ పోరాటం చేసిన వ్యక్తి, వాళ్ళ తరపున అందరికీ పోరాటం చేసిన వ్యక్తి, బాధితుల తరపున ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. నాకు ఆయన చనిపోయారు క్యాన్సర్ తోటి. అలాగే నేను బేసిక్ దళిత్ ఇష్యూస్ మీద, మన కాస్ట్ అట్రాసిటీస్ మీద నేను ఎంజే అక్బర్ రాసిన చిన్నప్పటి నుంచి కూడా రైట్ ఆఫ్టర్ రైట్ అని పుస్తకం తీసి ఆ రోజు నుంచి నాకు అవగాహన ఉంది. కాకపోతే ఇది చాలా, నేను వెళ్తే ఏమైపోద్దంటే నేను చెప్పింది కూడా ఏంటంటే నేను పలకరించడానికి వెళ్తే అది ఇంకొక శాంతి భద్రతల సమస్య అవ్వకూడదని ఒక భయం ఉంది నాకు. కాకపోతే దీనిని నేను రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు సమస్య ఇప్పుడు మున్సిపల్ నగర్ ఉంటుంది. నేను ఎప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, చాలా చిన్న స్థాయిలో సమస్యను ఆపాలి అని ఎందుకు కోరుకుంటానంటే, ఇప్పుడు మున్సిపల్ నగర్లో 2014 గొడవలు జరిగినప్పుడు అది బేసిక్గా ఒక అమ్మాయిల్ని, ఒక ఇద్దరు అబ్బాయిలు ఏడిపించారు. ఒక మతానికి చెందిన అబ్బాయిలు, ఇంకొక మతానికి చెందిన అమ్మాయిల్ని. అక్కడి నుంచి అది ఒక సింపుల్ ఒక ఈవిటీజింగ్ ఇష్యూ అది పెరిగి 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 అది మతకల్లోల దాకా వెళ్ళిపోయింది. అలాగే ఇది కూడా ఒక విగ్రహాన్ని పెట్టడానికి సమస్య ఏముంది, అది ఇగో సమస్యలు అయిపోయినాయి. అంబేద్కర్ మహనీయుడు విగ్రహాన్ని పెట్టడానికి ఇంకొకరికి ఎందుకు ఇబ్బంది కలిగింది, అసలు వాళ్ళకి అవగాహన లోపం ఏంటి, వాళ్ళ అవగాహన రాహిత్యం ఏంటి. అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే అంటే ఫస్ట్ అంబేద్కర్ గొప్పతనాన్ని, అంబేద్కర్ తాలూకు అంబేద్కరిజాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం. ఆయన కేవలం ఒక వర్గానికి నాయకుడిగా చాలామంది పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాని నుంచి వచ్చిన ప్రతిఘటన అనుకుంటున్నాను నేను. అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారు కదండి, ప్రతి ఒక్క సమస్య. ఇప్పుడు ప్రభుత్వం స్పందించని పక్షంలో, ఇప్పుడు మీరు ప్రభుత్వం స్పందించని పక్షంలో, వాళ్ళకి ఏం చేయని పక్షంలో నేను ఖచ్చితంగా చేయగలను. ప్రభుత్వం ఇప్పుడు నాకేమైపోద్దని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి, ఒకసారి నేను మన కాకినాడలో బ్లో అవుట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫైర్ ఇన్సిడెంట్. కొన్ని బాధితులు పరిస్థితులు ఉన్నప్పుడు, కొంతమంది బాధలకు గురైనప్పుడు ప్రతి రాజకీయ పార్టీ వెళ్ళి, ఉదాహరణకి చాలా మందికి ఒళ్ళు కాలిపోయింది ఒక యాక్సిడెంట్లో, ప్రతి ఒక్కళ్ళు వెళ్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అదేమో కాలిపోయిన ఒంటికి. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది కూర్చోబెట్టి రిపీటెడ్గా మీకేం జరిగింది అంటే ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఇవి ఉంది. ఇది నేను ఒక బాధ్యత గల వ్యక్తిగా స్టిల్ నేను ఒక ఓనామాలు దిద్దుకుంటున్న పార్టీ, ఇది స్టిల్ నడుస్తున్న పార్టీ, అడుగులేస్తున్న పార్టీ అది. అందువల్ల నాకు మనుషులను పంపించడానికి ప్రతిసారి నాకు వెళ్ళడానికి, నాకు మీకు చెప్పాను ఇంకా పార్టీ నిర్మాణం జరుగుతుంది. సో నాకు ఫుల్ కంప్లీట్ నిర్మాణం అయ్యింది. మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు నేను వెంటనే చెప్పగలను. కానీ నాకు ఏమో ప్రతిసారి నేనే వెళ్ళాలి, నేనే మాట్లాడాలంటప్పటికీ నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. నాతో పాటు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి, అది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. అది కూడా ప్రభుత్వం కానీ వాళ్ళకి నిజంగా వాళ్ళు స్పందించని పక్షంలో నేను ఖచ్చితంగా వెళ్ళేవాడిని. ఖచ్చితంగా ఖండిస్తున్నాను, దాంట్లో అనుమానమే లేదు. అంటే నాకు అస్సలు సామాజిక బహిష్కరణ ఎలా చేస్తాం, ఇది నేను ఎందుకు మాట్లాడుతానంటే, చాలా పెద్ద స్థాయి నాయకులు ఇప్పుడు గాంధీజీని కూర్చోబెట్టి ఆయన తెలివైన వైశ్యుడు లేదంటే చతుర్బాని అని మాట్లాడే అంత పెద్ద స్థాయికి నాయకులు మాట్లాడినప్పుడు అదే ఆలోచన మీద అన్ని చోట్లకి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి మనకి ఈ గీతలు కనిపించవు. సరిహద్దులు మనం వేసే ఫిజికల్ సరిహద్దులు కనిపిస్తాయి కానీ మనసులో వేసే హద్దులు బయటికి కనిపించవు. అందుకని మీరు చెప్పే సామాజిక భాషని ఖచ్చితంగా నేను దాన్ని తప్పని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే దాన్ని ఆ మాట్లాడే విధానంలో నేను ఎట్లా తిట్టాలి. ఇప్పుడు నేను రెచ్చగొడితే ఏమవుద్దంటే, ఇప్పుడు నేను మాట్లాడచ్చు, ఒక సమస్య ఎక్కడ వస్తుంటే లా అండ్ ఆర్డర్ని ఎవరి చేతిలోకి తీసుకోలేము. నేను బాధ్యతగానే మాట్లాడాలి. అందుకని వాళ్ళు విధించిన ఆ వెలిని అనేదాన్ని ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాను.
నేనేం అనుమానించట్లేదు, గతంలో జరిగినాయి కదా. నేనేమంటానంటే అది గతంలో జరిగింది, అదే సమస్య. నేను లాస్ట్ టైం కూడా ఏం చెప్పానంటే ఇది ప్రతి ఒక్క నాకు తెలియదు అది ఏమవుతుందంటే ఇది ఎవరు చేశారు ఏంటి అనేది ఎవరో వాళ్ళు చేసిన వాళ్ళకి తెలియలేదు, నాకు తెలియదు. నేనేమంటానంటే ఒకరికి పాదయాత్ర అనుమతించే అవసరం ఉన్నప్పుడు దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ముందు నుంచి చాలా రోజుల నుంచి స్పందిస్తున్నాను సార్. అది నేనేమంటానంటే నాకు ఇంట్లో నేను నా ఫామ్లో నా గోశాల ఉంది. అలాగే భారతదేశ సమాజం రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్న సమాజం, చాలా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్న సమాజం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆచారాలు వాళ్ళ అలవాట్లు వేరు. ఎవరికి ఇబ్బంది కలిగించిన పక్షంలో ఆల్రెడీ ఉన్నదాన్ని ఎవరికి ఇబ్బంది అంటే నేనేమంటానంటే చట్టం బలంగా అమలు చేయాలంటే గోవాలో ఒకలాగా నాగాలాండ్లో ఒకలాగా పెట్టడం కాకుండా దేశం అంతటా ఒకేలాంటి చట్టం ఉంటే దాన్ని అర్థం చేసుకోగలం. ఎందుకంటే మనకి ఈ సౌదీలోనూ ఒంటిని చంపరు, సౌదీలో గల్ఫ్ ఏరియాస్లో ఒంటిని చాలా ఇదిగా చూసుకుంటారు వాళ్ళు, మాంసాహారులు అయినా సరే. అలాగే ప్రతి కంట్రీకి ప్రతి దేశానికి వారి కొంచెం కాపాడుకునే కొన్ని ఉంటాయి. అలాగే మనకు కూడా గోవు అనేది చాలా పవిత్రమైంది. నేనేమంటానంటే అది దానికి ఇబ్బందిగా దానికోసం మనుషులను చంపేయడం, తీసుకెళ్తున్న అనుమానంగా చంపేయడం ఖచ్చితంగా అది ఖండించదగ్గ విషయం. అది నాకు మనస్ఫూర్తిగా నాకు ఇప్పుడు వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు నచ్చలేదు. నేను పదే దాన్ని ఖండిస్తూనే ఉన్నాను. అంటే నాకు సంతోషం ఉంది, అట్లీస్ట్ 1 to 2% ఉందని ఒప్పుకున్నారు, అందరికీ సంతోషం. నాకు అసలు లేదంటే కూడా నేను సంతోషపడేవాడిని, కానీ అట్లీస్ట్ 1 to 2% ఉన్నాయా. అలాగే ప్రశాంత్ కిషోర్ గారు మీరు చెప్పింది అలా అంటే దయచేసి ప్లీజ్ ఇందాక మీరు చెప్పినట్టుగా ప్లీజ్ సైలెన్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకవేళ నేనుంటే వైసీపీ వస్తాను, నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే వారి బలాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బలాలు వారికి ఉన్నాయి. అలాగని కూర్చోబెట్టి ఇంకొకళ్ళు తోడ్పాటు అవసరమైతేనే వాళ్ళకి ప్రభుత్వాలు వస్తాయనేది నేను నమ్మట్లేదు. ఎవరి బలాల మీద నిర్ణయం అవుతుంది వచ్చే ఎన్నికలు. అంటే 2019కి నేను ఎప్పుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. నాకు తెలిసింది ప్రజల తాలూకు సమస్యలు. అలా చేస్తే అది ప్రజానాయకుడు రాజకీయ నాయకుడు నాకు తెలియదు. కానీ రాజకీయాల ద్వారా ప్రజలకి మటుకు పనులు చేయగలను, ప్రజల కోసం నిలబడగలను. దానికి మీరు ఏం పేరు పెట్టుకున్నా నాకు అక్టోబర్ తర్వాత మీరు అడిగిన దానికి ఆల్రెడీ 1-2 సినిమాలు ఒప్పుకున్నాను. వాటికి నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి నేను ఎక్కువ భాగం నేను రాజకీయ కార్యక్రమాలకి పార్టీ నిర్మాణానికి నేను ఇవ్వబోతున్నాను. అందుకని నాకు టైం కుదిరినప్పుడు సినిమాలు చేస్తాను. ఎక్కువ శాతం నేను పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పార్టీ స్టాండ్కి ఇప్పుడు నాకు ఎవరైతే పార్టీలు ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ ఉంది, టీడీపీ ఉంది, మిగతా పార్టీలు అన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి ఎవరికి ప్రకటించాలని నేను ఆలోచించట్లేదు. ఎందుకంటే అది ఉప ఎన్నిక, దానికి అనేక పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతానికి నేను ఎంత వెళ్ళాలా లేదా అనేది నేను 1-2 రోజుల్లో పార్టీ ద్వారా ప్రకటన తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే నేను ఇంకా దాని మీద ఆలోచిస్తాను, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అంటే నాకు ఉద్దానం లాంటి సమస్యలు ప్రతి జిల్లాలోనే, కనిగిరిలో ఉంది. నేను కనిగిరిలో చిన్నప్పుడు కొంతకాలం పెరిగాను, ఒక సంవత్సరం. అలాగే నెల్లూరు జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రకాశం జిల్లాలో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతిసారి నేను అక్టోబర్ నుంచి నేను చేయబోయేదంటే ఇలాంటి పరిస్థితులు ఏమైనా నేను వెళ్ళి ప్రత్యేకంగా పర్యటించి తెలుసుకొని దానికి నా సూచనల సలహాలు నేను ఆ పరిస్థితులు ఏం చేయాలనేది తెలియజేయడం, దాని మీద దృష్టి పెట్టడం చేస్తాను. పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ రిపీటెడ్గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ప్రీ ఇండిపెండెంట్ సమయంలో లేవు. ఇట్స్ ద టైమ్ ఆఫ్ ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్. అవకాశవాది రాజకీయాలున్న కాలం ఇది.
దీంట్లో ఫిరాయింపులు కేవలం ఒక పార్టీ చేస్తే 2 పార్టీలు చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రతి పార్టీ చేస్తున్నప్పుడు ఒకళ్ళు దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు, అంతే. దానికి నేను దీని మీద నేను మాట్లాడటానికి నేను టీడీపీకి నేను రహస్య స్నేహితున్నా. అరే నేను భారతీయ జనతా పార్టీకి టీడీపీ కలిపి స్నేహం లేకపోతే ఎందుకు పనిచేస్తాను? ఖచ్చితంగా రహస్య స్నేహం అందరికీ బహిరంగ తెలిసిందే, స్నేహం చేశాను. కానీ ఆ స్నేహం ఏంటంటే ప్రజలకు సంబంధించి సడన్ ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ద్వారా ఆ స్నేహం ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా నాకు ఆ మధ్య నేను రకరకాల పరిస్థితుల మీద నేను టీడీపీ మీద మాట్లాడినప్పుడు దాంట్లో ఎక్కడ స్నేహం ఎక్కడ ఉంది? కేవలం అంటే స్నేహం ఉన్నది. ఇప్పుడు బంధుత్వం ఉంటేనే నేను అన్నయ్య గారిని విభేదించి బయటకు వచ్చిన, అలాంటి ఈ రోజున్న స్నేహం మీద మీరు అది రహస్య స్నేహమే ఉంది. నిజంగా రేపు పొద్దున్న ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏదైనా ఉంటే నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తాను, లేదంటే వాళ్ళకి ఎదురెళ్ళడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. అది నాకు నేను ఆ పాయింట్లో నేను క్లియర్గా ఉన్నాను. కానీ దీనిలో రహస్య స్నేహం కానీ రహస్య ఎజెండాలు కానీ ఏం లేవు. అలాగే పార్టీ అంటే ఈ ఉద్దేశంలో వాళ్ళకి బిఫోర్ నేను కన్క్లూడ్ చేయబోయే ముందు ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి పార్టీ పేరు చెప్పి ఎవరన్నా సరే వాళ్ళ వ్యక్తిగతంగా విరాళాలు సేకరిస్తే దయచేసి అది ఏదైనా ఇట్లా చేస్తే బట్టి దయచేసి మీరు దాన్ని ఖండించవలసిందిగా కోరుతాను. ఎందుకంటే నేను అలాంటి ఫండ్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే నేను అఫీషియల్గా పార్టీ తరఫున నేను అనౌన్స్ చేస్తాను. అది పబ్లిక్గా తెలియజేసే నేను నిధులను తీసుకుంటాను కానీ ప్రజల సమస్యలు, అంతేగాని నేను నా పేరు చెప్పి కానీ పార్టీ పేరు చెప్పి కానీ ఎవరిని తీసుకుంటే అది పార్టీ వారి వెనక ఉండదు. దయచేసి దాన్ని ఖండించవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.